ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా కదిరి పట్టణం ఏపీ ఎన్జీఓ హోం నందు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి జనసేన నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు కదిరి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. మా భౌతిక గారికి తిప్పుతుంది కానీ దానికి ఎక్కలేదు. ఎందుకంటే చాలా చెప్తూ వచ్చినాడు, ఒక కలెక్టర్ గారు అనుకున్నాడు, ఒక ఐపీఎస్ గారు అనుకుంటాను, రాయలసీమ చైర్మన్ గారు అనుకుంటున్నాడు. లెక్క కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది అది ఏమంటే, ఇందాక కుర్రాడు చెప్పినాడు, రాళ్ళ దెబ్బలకి, కూటాల దెబ్బలకి, మాటల దెబ్బలకి, కూటాల మాటలకి అన్నిటి కూడా ఓడ్చుకొని ముందుకు వచ్చి రోజున తరుణాన్ని నిరూపించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు అశాంతితో ఆలోచనలో పడినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మళ్ళీ పడిలేచినటువంటి జరగడం మాదిరిగా పైకి లేవడానికి శక్తినిచ్చినటువంటి ఆలోచన కానీ, నిర్ణయం కానీ పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుని పరామర్శించి బయటకు వస్తూనే కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామని ఒక సంక్షోభమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్వము, విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము దిక్కుంది, దానిలో లెక్కుందా, దానికి అదే ఒక ఉదాహరణ. కానీ దాని లెక్క ఎన్నికల తర్వాత ప్రత్యేకించి పిల్లలే కూడా బాగాలేదని పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ఒక దిక్కు దాంట్లో లెక్క రెడీగా చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే కేవలం దిక్కకు పోతే పనులు జరగదు, లెక్కలు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయాలు చేయాలా, లెక్కలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లోనే సమీకరణాలలో మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ శక్తి నిర్వీర్యం కాకూడదు, మీ ఉత్తేజం, ఉత్సాహం నిర్వీర్యం కాకూడదు. ఈ సమాజానికి, ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి మీ శక్తి అనేది, మీ ఉత్సాహం అనేది, మీ ఉత్తేజం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. అక్కొచ్చి సత్యం అక్కొచ్చి పిలుస్తారు, ఇక్కడికి వస్తే మధ్యలో భైరవ ప్రసాద్ తీసుకుంది. ఉద్దేశం అది కాదు. భవిష్యత్తు నాయకులు మీరు ఈ ప్రాంతాన్ని, నాయకత్వం అనేది ఏ పార్టీలో ఉన్నా మంచి నాయకత్వం, మంచి ఆలోచనలు మీరు ఒకసారి గమనించుకుంటే మన రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మామూలు కాదు. అపారమైనటువంటి డబ్బు ఉంది, అపారమైనటువంటి బలం ఉంటుంది, అపారమైనటువంటి రాక్షసులు. ఇన్ని శక్తులు ఎదుర్కోవాలంటే ఆ రోజున మనం అందరూ సంఘటితమైతేనే ఆ కళ నెరవేరించి ప్రజలకు మంచి జరిగిందనేది వాడుకోవడం ఏదో ఒక వ్యక్తితో జరిగింది కాదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి భావన. భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో మనం ఇదే రకంగా కలిసి ఉండొచ్చు, లేదంటే ఇదే రకంగా ముందుకు పోవచ్చు, లేదా బయటికి పోయి కూడా ఆ రోజున రాజకీయ సమీకరణాల్లో పనిచేయచ్చు. కానీ అంతిమంగా ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందే విధంగానే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయినటువంటి మనం, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మర్చిపోవద్దని చెప్పేసి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ నాయకులు కలిసికట్టుగా ఉంటేనే దాని ఫలితాలు కానీ, ఆ పార్టీ యొక్క అందం కానీ, ఆ పార్టీ యొక్క గొప్పతనం కానీ, లేదంటే ఆ పార్టీ సిద్ధాంతం కానీ అందరూ తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి ఉంటారు. గురించి అనుభవం ఉన్నటువంటి ఎందుకంటే మాతో కూడా డిఫర్ అయ్యచ్చు. అది ఒకసారి క్వశ్చన్ ఉండదు, ప్రశ్నాత్మకంగానే ఉంటుంది. ఐడియాలజీ పరంగా మనం చేయలేటప్పుడు డిఫర్ కావడం అనేది కలుపుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద.
ఐడియాలజీకి సంబంధం లేకుండా ఐడియాలజీ సిద్ధాంతాన్ని కుక్కలో దొక్కేసి రాజకీయ పరమార్థాలని వేరే అర్థాలు